సో రైట్ మొత్తం మామూలు అయితే సినిమా వచ్చిన తర్వాత కలికి నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని వ్యూవర్స్ని అడగడం జరుగుతుంది. కాకపోతే అసలు వీళ్ళు సినిమా పోక ముందుకే అసలు వాళ్ళ ఫీలింగ్ ఎట్లున్నది, సినిమా చూడాలనే ఆలోచన ఎట్లున్నది ఏందని చెప్పేసి వాళ్ళని కూడా కనుక్కుందాం. సేమ్ మా కాంబినేషన్ లేకనే మీ కాంబినేషన్ ఉన్నాయి, సేమ్ మా కాంబినేషన్ లేకనే మీ కాంబినేషన్ ఉన్నాయి. నైస్ 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 నైస్. సో ఏంటి అసలు సినిమాకి ఎట్లా, ఎంత ఇంట్రెస్ట్ ఎట్లా ఉంది, ఎగ్జైట్మెంట్ ఏ విధంగా ఉంది? ఇంకా చూడలేదు, చూడటానికి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాము. టికెట్లు బ్లాక్ లో కొన్నారా, బుక్ చేసుకున్నాం. సో ఏంటి మీరు ఇద్దరు ట్విన్సా? అవును, మాలాగానే ఉన్నారే. సారీ మేము కొద్దిగా డిఫరెంట్గా ఉంటాం అనుకో. ఒకసారి విచిత్రంగా చూసిలో సరే. సో ఏంటి అసలు అంటే కల్కి మూవీ అనగానే మీకు ఎలాంటి అంటే అందులో యాక్షన్ ఫైట్స్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నా, మామూలుగా లైక్ స్టోరీ వైజ్గా వెళ్దాం అనుకుంటున్నారా? ఎట్లా ఉంది అంటే మహాభారతం అన్నారు కానీ అర్థమైద్దో లేదో తెలీదు, దాన్ని చూద్దామని వచ్చా, ట్రై చేస్తాం. సో అందులో మూవీలో ఇంకా ఎలాంటి అంటే హీరో ప్రభాస్ మీద ఎలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి? 100% ఈ అంటే మామూలుగా టాక్ అని కదా, పబ్లిక్ టాక్ అని కదా, బాగుంటుంది అని అనుకుంటున్నారా? ఎట్లా హైలైట్ చేస్తాడు అనుకుంటున్నారు? బాగుండిద్ది అని అనుకుంటున్నాం. ఇద్దరు ఒకసారి చూసాం కదా, బాగుండిద్ది, దానికన్నా ఎక్కువే ఉండిద్ది అని అనుకుంటున్నాం. అవును. ఎన్ని రోజుల ముందు టికెట్ బుక్ చేసుకున్నాం మేము? 5 days ముందు చేసుకున్నాం. పైసలు యాడికెళ్ళి వచ్చేసినాయి మీకు? మా పేరెంట్స్ ఇస్తారు. నైస్ నైస్. సో మామూలుగా ఒకవేళ మీరు మూవీ మొత్తం చూసిన తర్వాత 100% నచ్చుతుంది. సో చూడని వాళ్ళకి ఏం చెప్తారు? చూసి నాకు చెప్తాం. అమ్మాయిలు చూడాలని మాట్లాడుతున్నారు అట్లుంటుంది మనతోటి. అంటే వాళ్ళిద్దరు టీన్స్ కదా, మనం కూడా టీన్స్ లెక్క మాట్లాడితే బాగుంటుందని ట్రై చేసినాం కానీ కాలే. సో అవుట్ ఆఫ్ సినిమా చూడముందుకే ఒకవేళ రేటింగ్ ఇవ్వాలనుకుంటే కల్కి మూవీకి ఎలా ఇస్తారు? ఎంత రేటింగ్ ఇస్తారు? అవుట్ ఆఫ్ 5 ఇస్తాం. కానీ మేము పవర్ స్టార్ ఫ్యాన్స్. సూపర్ పర్లేదు, అయినా మన ప్రభాస్కు న్యాయం చేయాలి. నైస్ నైస్, థ్యాంక్ యూ. మంచి ట్విన్స్, 4 ట్విన్స్ ఒక్కనే కనబడ్డారు. థ్యాంక్ యూ. అందమైన మూవీ కలికి చూడడానికి అందమైన అమ్మాయిలు, అందమైన మూవీ కలికి చూడడానికి అందమైన అమ్మాయిలు. సో ఏంటి అసలు మూవీ ఎట్లా ఉంది? సో ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లోనే అనిపించింది, బట్ సెకండ్ హాఫ్ వాజ్ టూ గుడ్. అసలు ఇట్ వాజ్ రియలీ నైస్. అండ్ సెకండ్ హాఫ్ అయితే హాలీవుడ్ లెవెల్లో తీశారు, చాలా బాగుంది. సో అంటే హాలీవుడ్ మూవీని చూసిన ఆ థ్రిల్లర్ వచ్చేసి యా నాకైతే హాలీవుడ్ మూవీ చూసిన ఫీల్ వచ్చింది. ఇట్ వాజ్ టూ గుడ్. అసలు ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ వాచ్ ఇట్. డైరెక్టర్ ఎందుకు చూడలేదు అసలు హీరోయిన్ కోసం? సో ఏంటి వాట్ అబౌట్ దీపికా పదుకొణె? I think she looked very pretty in the movie. I think personally అయితే she looked I think నేను అనుకున్నా like she was pregnant కదా, so I thought she looked a little old, కానీ she looked very pretty. It's a beautiful film. ప్రభాస్ అయితే క్రేజీ ఉన్నాడు. సో వాట్ అబౌట్ ద స్టోరీ అండ్ ఎండ్ ద లైన్? అసలు మహాభారత్ బెట్స్ పెట్టినారు చూడండి, అక్కడనే ఇంకా అయిపోయింది. అసలు క్రేజీ ఉండే అది. లాస్ట్ సెకండ్ హాఫ్లో అయితే అది అవెంజర్స్ ఎండ్ గేమే గుర్తొచ్చింది లిటరలీ. మామూలుగా మనకి ఒక మూవీ అనగానే మ్యాక్సిమం ఒక 3 to 4 ఆర్టిస్ట్ మెయిన్ క్యారెక్టర్స్ ఉంటారు, బట్ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక మనకు 10 members ఎబో ఉన్నారు, లైక్ బ్రహ్మాజీ గారు కానీ లేకపోతే బ్రహ్మానందం. సో మోర్ సో ఎలా ఉంది ఆ ఫీల్, ఎలా ఉంది ఒకటే మూవీలో? సో ఐ థింక్ అందరికీ మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు. ద క్యారెక్టర్ అసైన్మెంట్ వాజ్ రియలీ గుడ్. అందరికీ బాగా ఇచ్చారు, అందరు బాగా చేశారు. అండ్ ఇంతమంది యాక్టర్స్ ఉన్నా అంటే ఎవరు స్పెసిఫిక్గా ఇంతమందిని డామినేట్ చేస్తున్న ఫీలింగ్ రాలేదు, అందరు బాగా యాక్ట్ చేశారు. వాజ్ నైస్. దెన్ వాట్ అబౌట్ బుజ్జి? బుజ్జి రోల్ అయితే బాగుండే, లైక్ ద కామిక్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ మంచిగా ఉండే. క్యామియోస్ కానీ ఏదైనా మంచిగా తీసినారు అనిపించింది. బుజ్జి ఐ మీన్ ఫ్యూచర్కి సేమ్ అదే వెహికల్స్ మన దగ్గర కూడా వస్తాయంటే, సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే వస్తాయా సేమ్ అదే విధంగా? యా ఐ థింక్ చాలా ఫ్యూచరిస్టిక్ ఉండే కార్. ఇంకో ట్రాన్స్ఫార్మర్స్ తీయచ్చు. యా ట్రాన్స్ఫార్మర్స్ తీయచ్చు, ఇంకోటి అవెంజర్స్ ట్రాన్స్ఫార్మర్స్. అట్లా మీ లైక్ అందంగా ఉన్నాడు మరి ఆ మాత్రం ఉండాలి కదా. దెన్ వాట్ అబౌట్ దిస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్? I think BGM was okay. I think BGM, yeah, but it could have been better. Kani, yeah, it was good. BGM బాగుంది. Yeah. ఓవరాల్ గా మూవీకి ఎంత అవుట్ ఆఫ్ 5 కి ఎంత ఇస్తారు? నేను ఒక 4 ఇస్తా. 4.5. Yeah.
a little bit slow ఉండే కదా కాబట్టి ఇలా అందంగా లేరా? సో దెన్ మామూలుగా మూవీ చూడని వాళ్ళకి మీరు ఎలాంటి రివ్యూస్? మూవీ చూడని వాళ్ళక నేను స్పాయిలర్స్ ఇవ్వాలనుకోవట్లేదు. అందరూ వచ్చి థియేటర్లో వచ్చి మూవీ చూడండి. ఇగో ఇట్స్ టూ ఇంత గుడ్. అందమైన అమ్మాయి చెప్పినాక అందరూ వచ్చి చూడాలి ఖచ్చితంగా. మూవీ అయితే తప్పకుండా చూడాలి. మహాభారత్ రెఫరెన్సెస్ వచ్చేసి అంటే ఇట్స్ రియలీ గుడ్. అంటే ఇది కొంచెం మన ఎపిక్స్ మన ఇండియన్ మూవీ, సో ఇట్ షుడ్ లైక్ రియలీ రీచ్ గుడ్ హైట్స్. సో మాకోసం ఇంత టైం కేటాయించి మీరు ఇంత బాగా రివ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ బై ద వే మీకు ఒక మాట చెప్తాను, యు ఆర్ లుకింగ్ సో బిగ్, యు ఆర్ లుకింగ్ సో బిగ్. కటుకే ఎలా మా విధి విధంతా దిష్టి కొట్టేలా. థ్యాంక్ యూ సో మచ్. మావాడు ఇంతసేపు నన్ను అని చెప్పి మిమ్మల్ని అన్నది సార్. ఇగో ఈసారికి ఇట్లా డైరెక్టర్ గారు గిసమంటే అందమైన అమ్మాయిలు పెట్టి సినిమాలకు రానియండి. ఎంకరేజ్ మేము కూడా హీరోలు అవుతాం మీలాంటి వాళ్ళు వస్తే. ఇంత పెద్ద సినిమా చూడడానికి చాలా పెద్ద మనిషి వచ్చింది. ఆ మేడంతో మాట్లాడదాం. మేడం ఎట్లా అనిపించింది? ఓ అంత బాగా అనిపించింది మూవీ. ఓ సూపర్. హీరో క్యారెక్టర్ ఎట్లున్నది? చాలా బాగుంది. ఇద్దరు ఫాస్ట్గా అయిపోయినా. హీరోయిన్ ఏమన్నది? బాయ్ అన్నదా? అయిపోయినాక బుజ్జి బుజ్జి కారు ఏముంది పాట పాడుతుందా? సినిమా మొత్తం ఎట్లున్నది ఓవరాల్గా? భలే ఉందా? నువ్వే హీరోయిన్ నీ పక్క కూర్చున్నాయనా? నువ్వేనా హీరో? బాగా తీసినావు మూవీ, చాలా బాగా తీసినావు. దోస్తులు మన దగ్గర ఒక అన్న ఉన్నాడు, సినిమా మధ్యాహ్నం పూట చూడడానికి కూడా వచ్చిండు. అసలు సినిమా చూసిండా లేదా, ఎట్లున్నది ఇంకా అడుగుదాం. అడిగే ముందు సార్ బాలగంతో మాట్లాడదాం. బాబు మాట్లాడదాం అన్న. సినిమా ఎట్లా ఉందా అన్న? సినిమా ర్యాంప్ అన్న, దాంట్లో క్వశ్చన్ లేదు, ఇక క్వశ్చనే లేదు. ర్యాంపు దాంట్లో కూర్చొని చూడాల్సిందే జనాలు. ఇక అట్లా చూసి ఇట్లా నోరేళ్ళు పెట్టాల్సిందే. విజువల్ ఎఫెక్ట్స్కి, ఆ డైలాగ్ డెలివరీలకి, ఒక్కొక్కరు ఆ క్యారెక్టర్స్కి, ఆ ఇన్వాల్వ్మెంట్కి ఎట్లుందంటే ఇక ఒక రేంజ్లో ఉంది అది. బుజ్జి క్యారెక్టర్ ఎట్లా ఉందన్న? బుజ్జి క్యారెక్టర్ మనం ఎలివేషన్ ఇచ్చినంత లేదు, బట్ ఎంత సినిమాకి ఎంత అయితే అవసరమో అంత ఉంది చెప్పాలంటే. బట్ మహాభారతంలో కొన్ని సీన్స్ అయితే అది ఇక ర్యాంప్, దానికి తొక్కలేరు ఎవరిగా. ఆ రేజ్ ఇప్పుడు మనం అశ్విన్ని దాంట్లో మెచ్చుకోవచ్చు. కొన్ని ఏంటంటే మహాభారతంలో కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ తీసుకొని, అంటే స్టోరీ రిలేటెడ్ సీన్స్ తీసుకొని ఏదైతే చేసిండో దానికి ఇంపాక్ట్ ఉంది. అదేదో తెచ్చి అతుకుపెట్టినట్టు లేదు. స్టోరీ ఇంపాక్ట్గా స్టోరీ ఇట్లా వెళ్ళిపోతుంటుంది. లాస్ట్ 30 minutes మాత్రం ఎవరు కూర్చోలే దాంట్లో మాత్రం రాసిస్తా. దాన్ని పెద్ద పెద్ద క్యారెక్టర్లో నేను బయట టాక్ వస్తుంది. మళ్ళీ ఎవరెవరు ఉన్నారు ఎందుకు కథ? ఉన్నారన్న, మన దేవరకొండ ఆర్జీవి ఉన్నాడు. అంటే ఒక్కొక్క క్యారెక్టర్స్ తెచ్చిర్రు, మంచిగా ఉన్నాయి. దాంట్లో ఎస్పెషల్లీ మన దేవరకొండ క్యారెక్టర్ వచ్చేసి ఇంపాక్ట్ ఉందని చెప్పాలి. అంటే మెయిన్ అందరూ విజయ్ దేవరకొండ క్యారెక్టర్ బాగుంది అని చెప్తున్నారు కదా. అసలు ఏంది ఆయన క్యారెక్టర్? అంటే ఫుల్ కొద్దిగా గెస్ట్ ఆఫ్ రోలే కానీ ఫుల్ లెంత్ ఉంది. కొద్దిగా అందరికంటే గెస్ట్ ఆఫ్ అఫీరెన్స్ కంటే కొంచెం ఫుల్ లెంత్ ఉంది క్యారెక్టర్. అది ఫైట్లో ఒక్కొక్క చిన్న పాయింట్స్ కలర్ గ్రేడింగ్ కానీ చిన్న పాయింట్స్ ఎక్కడ వదిలిపెట్టలేదు. నాగేశ్వరి చించి పడేసింది దాంట్లో ఏం లేదు. ఇక ఓవరాల్గా సినిమాకి ఎంత ఇస్తాం, ఎన్ని పాయింట్లు ఇస్తాం? నేనైతే 4.5 అన్న 5కి. దాంట్లో మిగతా 5 ఎక్కడ పోయిందంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉండడం వల్ల. అంతే స్లో అండ్ మీన్స్ ఒక క్యారెక్టర్ని లాగ్ చేయడం కదన్న. అది మనం ఇంట్రడక్షన్ ఉంది. ఎప్పుడైనా ఇంట్రడక్షన్ ఇచ్చేది ముందు అట్లే ఉంటుంది కదా. స్టోరీ బిల్డప్ అంత మనం లాస్ట్లో అంతా ఎగబడి అంత ఇంపాక్ట్ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయినామా అంటే, ఆ స్టోరీ ఇన్వాల్వ్ అయిపోయినాము అంటే ఆ ఫస్ట్ ఏదైతే స్టోరీ క్యారెక్టర్స్ అయితే ఏదైతే ఇంట్రడక్షన్ ఉంటుందో దానివల్ల మనం ఆ స్టోరీకి మనం అంతే ఇంటరాక్ట్ దగ్గర అయిపోయినాం. అట్లా ఇప్పుడు సినిమా చూడని వాళ్ళకి ఏం చెప్తావు అన్న? మొత్తాన్ని సినిమా చూడని వాళ్ళకి చూడమని చెప్తా. ఏం చెప్తా? చూడమని చెప్తా. చూడొద్దైతే అన్నారు కదా, అందులో ప్రభాస్ ఫ్యాన్ ఇక మినిమం దంచి కొడతారనమాట. అంటే ప్రభాస్కి నెగిటివ్ ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా, మరి వాళ్ళ పరిస్థితి అన్న? నెగిటివ్ ఫ్యాన్స్ అనేది అట్లా ఒకసారి వచ్చి అలా కూర్చోరు సీట్ల. పాజిటివ్ నెగిటివ్ కాస్త పాజిటివ్ ఎప్పుడు ఎవడైతే ఈల లేస్తుందో ఇక వాడే. ఇక 600 కోట్లు వస్తాయి అంట. ఏం 600? ఇంకా 600 కన్నా నువ్వు ఆల్రెడీ 350 కట్ చేస్తే అంతే అంట. పెట్టిన పైసలు ఓటీటీ ఉంది 600 కోట్ల. ఇంకా 600 ఎప్పుడో కొట్టుకుపోయినాయి జమాన్లో. మన తుఫాను చూసినావా? ఆ తుఫాన్లో బుడుచుకుపోయినాయి. మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఆకాశానికి ఎత్తుతున్నారంట. మొత్తం తెలుగు ఫిల్మ్ ఆకాశానికి కాదు, హాలీవుడ్కి ఎత్తేసారు. ఎత్తేసారా? హాలీవుడ్ రేంజ్
అన్న క్లాప్స్ కొడతాను నువ్వు చెప్పేదానికి. నన్ను కొడతాడో క్లాప్స్ కొడతాడు నాకు అర్థం కావట్లేదు. మొత్తానికైతే సినిమా మస్తుంది అంట. సినిమా మస్తు ఉన్నాయి కదా. ఇక అంతే మనం ఒక మహాభారతాన్ని మనం ఒక ట్రైలర్ దీంట్లో చూడాలంటే దీంట్లో చూడాలంటే మహాభారత సినిమాకి ఒక ట్రైలర్ చూడాలంటే దీంట్లో నుంచి ఎత్తుక్కొని చూడాలి. అబ్బా ఇంత మంచిగా ఉంటుంది. ఇదే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ మహాభారతాన్ని చూస్తే ఇక తట్టుకోలేవు. సార్ రాబోయే రోజులలో ఈ సినిమా ఫ్యూచర్ని చూపెట్టబోతుందా? అప్కమింగ్ డేస్లో నెక్స్ట్ పార్ట్ కోసం వెయిటింగ్. ఎక్స్పెషల్లీ కమల్ హాసన్ ఉంటాడు ఇక అందులో. పార్ట్ 2లో కమల్ హాసన్ ఏం చేస్తాడని భయం అవుతుంది ఇప్పుడే. అన్న మ్యాటర్లోకి వచ్చేద్దాం. కల్కి సినిమా ఎట్లుందన్న? కల్కి సినిమా మామూలుగా లేదన్న. ఎందుకంటే నాకు మహాభారతం అంటే చాలా ఇష్టం అన్న. మహాభారతానికి సినిమాకి లింక్ ఉందన్న. ఎందుకంటే ఇప్పుడు కలియుగం కదా, కలియుగంలో అధర్మాలు ఇవన్నీ ఎక్కువ అవడం వల్ల ఒక రూపం ఒకటి. మహాభారతం అంటే ఈ కత్తులు కటార్లు కిరీటాలు ఉంటాయి కదా, మరి ఇందులో మిషన్లే కదా అంతుంది. మిషన్లు అంటూ ఇప్పుడు ఆధునిక యుగానికి ఇప్పుడు అంతం అయిన తర్వాత శ్రీకృష్ణుడు ఎలాగ ఉద్భవిస్తాడు అన్నది మూవీ అనుకుంటున్నాను అన్న. కాన్సెప్ట్ నాకు అర్థమైనంత వరకు. కానీ ఈ మూవీ మాత్రం మామూలు థియేటర్లో చూడకూడదన్న, 3Dలోనే చూడాలి. మామూలుగా లేవన్న. దీపిక పడుకునే క్యారెక్టర్ ఎట్లా ఉందన్న? ఆమె ప్రెగ్నెన్సీ అయ్యి ఉండి కూడా ఇందులో యాక్ట్ చేయడం అన్న చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒరిజినల్ క్యారెక్టర్ వచ్చినట్టు ఉన్నది నిజంగా. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ 2లో ఆమె గర్భంలో ఉన్నది శ్రీకృష్ణుడు అనుకుంటున్నాను. మరి మొత్తానికి సినిమాకి ఎన్ని పాయింట్లు ఇస్తావన్నా? సినిమాకి అవుట్ ఆఫ్ 10 అన్న. 10 అవుట్ ఆఫ్ 10. 10 అవుట్ ఆఫ్ 10. నో డౌట్. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ తెలుగు ఇండస్ట్రీలో బాగా బ్లాక్ బస్టర్. ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ ఏంటంటే అశ్వత్థామ 8 అడుగులు హైట్ మన ఈయన అమితాబ్ బచ్చన్. అది ఆ క్యారెక్టర్ వచ్చినంతసేపు గూస్ బంప్సేనన్న, మామూలుగా లేవు. నెక్స్ట్ అర్జునుడి క్యారెక్టర్ మన అర్జునుడి క్యారెక్టర్ వచ్చినా కూడా హైలైట్, మామూలుగా లేవన్న. సినిమా విజువల్స్ కానీ గ్రాఫిక్స్ కానీ మామూలుగా లేవు. సినిమాలో మరి ఇంత పెద్ద సినిమాలో కామెడీ కూడా ఉందంటున్నారు, ఎట్లుందన్న? కామెడీ అంటే అది ఎందుకు పెట్టారో నాకు అర్థం కావట్లేదు. కామెడీ అంటే ఈయన ఒక ఇంట్లో రెంట్గా ఉంటాడా, ఆ ఇల్లు ఎవరిది అనుకుంటున్నారు, బ్రహ్మానంద గారిది. అది మామూలు ఆధునిక యుగంలో రెంట్ల గురించి అందరూ ట్రబుల్ పడుతూ ఉంటారు కదా, అలాగే ఏదో చూపెడతాను ట్రై చేసినట్టు ఉన్నారు. అది ఒక్కటే తప్ప మిగతాదంతా హైలైట్ అన్న మూవీ. అసలు మరి ఇప్పుడు చూడండి, ఇంట్లో కూర్చొని చూడండి జనాలు ఉంటారు కదా, మరి వాళ్ళకి ఏం చెప్తారు సినిమా గురించి? ఏం చెప్తానంటే మనకి ఎథిక్స్ అన్న చాలా ముఖ్యం అన్న. అందులోని భాగవతం అన్నది హైలైట్. నిజంగా దాన్ని అసలు ఏది రిప్లేస్ చేయలేదు. అందులో ప్రతి క్యారెక్టర్ కూడా మన సమాజానికి పనికి వచ్చేటట్టు ఉంటాయి. ఎవరైనా ఇప్పుడు మామూలు సాధారణ ప్రేక్షకులకి నేను ఒక్కటే చెప్పేది, ఈ సినిమా మాత్రం కల్కి సినిమా మాత్రం చూడటం మిస్ అవుతే ఇంకా లైఫ్ వేస్ట్ అన్న. ఇదేదో నేను రివ్యూ గురించి చెప్పట్లేదు, మన భాగవతం మన చరిత్ర ఇదంతా తెలుసుకోవాలి. శ్రీకృష్ణుడు ఎంత గొప్ప దేవుడు అన్న, దేవుడి గురించి తెలుసుకోవాలంటే ఈ సినిమా ఉంటుందో వెయిట్ అండ్ సీ. నేను ఇంకా పార్ట్ 2లో శ్రీకృష్ణుడు ఎలా చూపెడతాడు అన్నది హైలైట్ అన్న. నెక్స్ట్ ఇంకోటి అన్న, ప్రభాస్ గారికి ఏ క్యారెక్టర్ ఇస్తారు అనుకున్నాను. నాకు తెలిసి మహాభారతంలో శ్రీకృష్ణుడు తర్వాత కర్ణుడు తర్వాత అర్జునుడు, వీళ్ళ ముగ్గురు 3 హీరోలు. నిజంగానే వీళ్ళకి రేటింగ్ ప్రకారం వస్తే శ్రీకృష్ణుడు ఫస్ట్, నెక్స్ట్ కర్ణుడే అన్న. కర్ణుడిని చంపేటోడు ప్రపంచంలో లేడు. శ్రీకృష్ణుడైనా సరే, శ్రీకృష్ణుడు కూడా ఆయన డైరెక్ట్గా ఏం చేయలేక కర్ణుడు శాపాల వల్ల ఆయన కవచకొండల దానం ఇచ్చిన తర్వాత అంతం అవుతాడు అంతే.